హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజులు అవుతుందన్నమాట కిచెన్ సదరగా. వచ్చిన రోజు మేమైతే సామాన్లు కొన్ని తెచ్చుకున్నాము. అవన్నీ అయితే అలాగా సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, కబోర్డ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కబోర్డ్స్ కూడా నీట్గా ఉంటాయి అనమాట.
అయిపోయిందండి. పిల్లల్ని స్కూల్కి పంపించి 2 గంటలు కిచెన్ దులపడం సదటమే సరిపోయిందనమాట. మార్నింగ్ ఫ్రెష్ అయ్యా, మళ్ళీ ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వాలి. మొత్తము చెమట అయిపోయింది. ఓకే అండి, ఈవినింగ్ అయిందండి. ఫ్రెష్ అయితే అయిపోయి ఇల్లంతా మళ్ళీ ఊడ్చేసి పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను. మా వారు తీసుకొని వస్తా అన్నారనమాట పిల్లలు. మళ్ళీ వర్షం పడుతుంది, మబ్బు అయితే పట్టింది. ఇక మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ ఇటు గోడ పక్కనైతే ఎండేసాను అనమాట. ఇవన్నీ తీసుకొచ్చి మడతలైతే వేయాలి. ఫుల్గా మబ్బు పట్టిందండి. 4 డేస్ నుండి ఫుల్ వర్షం పడుతుంది. ఇక పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన వీడియో తీస్తానండి. బయట అయితే వర్షం పడుతుందండి, చల్లగా. కొంచెం వేడిగా సేమియా తాగితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చేయక చాలా రోజులు అవుతుందని సేమియా అయితే చేసినానండి. పాలు అయితే 1 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ అయితే కాగబెడుతున్నా. అటు పక్క చిన్న కళాయి అయితే పెట్టేసుకొని ఇటు పక్క చిన్న కళాయి అయితే పెట్టుకున్నాను. ఒక చిన్న ప్యాకెటేనండి, 20 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, తీసుకొచ్చాను అనమాట.
దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దీంట్లో సేమియా అయితే వేయించుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ లాగా కూడా నెయ్యిలో వేయించుకోవాలి. రెగ్యులర్గా చేసే సేమియానే పిల్లల స్కూల్ నుండి చేసి పెడదామని చెప్పి చేస్తున్నాను. వచ్చేసరికి 6 అయింది. దానిలోనే ఒక 1 అవర్ రోజా డ్యాన్స్ వేసి ఫ్రెష్ అయ్యేసరికి లోపు వంట చేస్తాను. 7:30 కల్లా వంట చేసేస్తానండి. తినేసి రోజా అక్కడ రాసుకుంటుందండి. రాసుకునేవి చాలా ఉంటున్నవి. 12 వరకు అయితే రాసుకుంటుంది అనమాట. రోజా అన్నకి 7th క్లాస్ కాబట్టి అన్నకి కొంచెం తక్కువ అండి రాసుకునేవి. పక్క టీ పెట్టాను, బంద్ చేశాను. ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఆఫ్ చేసేస్తాను. పాలు కూడా కాగుతున్నాయండి. ఇంకా సగ్గుబియ్యం ఉంటాయి కదండి, సగ్గుబియ్యాన్ని కూడా ఒక పిరికెడు ఒక పావు గంట సేపు నానబెట్టేసి సగ్గుబియ్యం, సేమియా, పంచదార బదులు బెల్లం వేసి చేసినా కూడా బాగుంటుందండి. నీరసం అలసడ అనేది ఉండదు. సగ్గుబియ్యం జావ కూడా తాగుతారు. అంటే పాలల్లో సగ్గుబియ్యాన్ని వేసేసి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసి బాగా ఉడికించి బెల్లం వేసుకొని తాగినా కూడా చాలా మంచిదండి. నీరసం ఉన్న వల్ల అలా తాగటం వల్ల నీరసం అనేది తగ్గుతుంది. సో ఇప్పుడైతే నెయ్యిలో వేయించుకున్న సేమియా అయితే మంచిగా అండి. పక్క పాలు కూడా తాగాయి. ఈ నెయ్యిలో వేయించిన సేమియాని అయితే పాలలో వేసుకోవాలి. ఇంకా సన్న సేమియా ఉంటాయి తెలుసా అండి. అసలు పయాజన్నే వాళ్ళ అక్క చేస్తుంది. అక్క మస్తు చేస్తుంది. సన్న సేమియా ఉంటుంది. అవి ఒకేసారి నెయ్యిలో వేయించేసుకొని మనం డబ్బాలో పెట్టేసుకొని అది 1 మంత్ వాడచ్చు. నెయ్యిలో వేయించుకొని డబ్బాలో పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడంటే అప్పుడు పిల్లలు సేమియా అడిగినప్పుడు పాలు కాగబెట్టేసి దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్, కొంచెం పంచదార వేసేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పాలల్లో వేసేసి వేయించుకున్న సేమియాని పాలలో వేసి ఇయ్యటమేనండి. పాలు కాగబెట్టి నెయ్యిలో సేమియా వేసి వేయించి అంత టైం లేని వాళ్ళు అలా చేసుకోవచ్చు. నెయ్యిలో వేయించేసి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు అవి అట్లనే ఉంటుంది. నెయ్యితో మంచి వాసనతో పాడవ్వండి. ఎప్పుడంటే అప్పుడు పాలు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు తాగాలనిపించినప్పుడు సేమియా అప్పటికప్పుడు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సేమియా వేయించిన దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేస్తానండి. అప్పుడు వర్షానికి దోమలు బాగా వస్తున్నాయండి. ఏమి కుడుతున్నాయి దోమలు అయితే. జీడిపప్పు అయిపోయింది, బాదం పప్పు అయిపోయింది. ఇక్కడ రోజు నానబెడతా అండి బాదం, జీడిపప్పు, అదే అంజూరా పండు అంటారు కదండి అది, అలానే బాదం పప్పు, వాల్నట్స్ నైట్ నానబెట్టేస్తాను. నానబెట్టి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత పొట్టు తీసుకొని ఇవి తింటామండి. ఈ బాదం తినడం వల్ల జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బాదము. అలానే వాల్నట్స్ తినటం వల్ల కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. రోజు ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకు కూడా పెడితే మంచిది. నువ్వులు, బెల్లం, పల్లి పట్టి ఇవన్నీ పెడితే చాలా మంచిదండి. మా పిల్లలు తీసుకొచ్చా రోజు ఒకటి తింటారనమాట. ఖర్జూర పళ్ళు
ఇంకా ఎండు ఖర్జూరం అంటారు కదా, ఎండినవి, వాటిని కూడా నైట్ నానబెట్టేసి మంచి నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ఆ వాటర్ తాగి ఆ ఖర్జూరం తిన్నా కూడా చాలా మంచిదండి. ఇప్పుడైతే ఇటువైపు స్టవ్ వెలిగించుకొని కిస్మిస్లు అలానే బాదం, కొబ్బరి ఉందేమో చూసొస్తానండి. కొబ్బరి ముక్కలు వేసుకున్న సన్నగా బాగుంటాయి. కొబ్బరి చిన్న చిన్న ముక్కలు వేయటం కన్నా కొబ్బరిని ఇలా తురుముకొని ఇవైతే జీడిపప్పు బాదం పప్పు మగ్గుతున్నాయి నేను. ఇవన్నీ ఒక 2 యాలకులు అంటారు కదా అవి. జీడిపప్పు బాదం పప్పును కిస్మిస్లు అయితే మంచి నెయ్యిలో మగ్గాయి. పచ్చి కొబ్బరిని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి ఈ సేమియా పాయసంలో. నేనైతే కొబ్బరిని తురిమి వేస్తుంటే ఏంటంటే పిల్లలు కూడా తింటారు తెలియకుండానే. కొంతమంది పిల్లలు కొబ్బరి ముక్కలు అని చెప్పేసి పక్కన పెడతారండి. అలా అవ్వకుండా ఇలా తురిమేసామనుకో సేమియాతో పాటు కలిసిపోతుంది. కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయండి. మన వినాయక చవితి అప్పుడు కొట్టాం కదా, అవన్నీ ఎండబెట్టాను మంచిగా, ఎండవి తడి లేకుండా. కొబ్బరి కారపొడి చేస్తానండి, వేడి వేడి ఇడ్లీలో సూపర్గా ఉంటుందండి. కొబ్బరి ఉండలు, కొబ్బరి పాయసం, కొబ్బరి పాలతో పలావ్ చేస్తారు. ఇలా కొబ్బరి తురిమి వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి చిప్ప తియ్యగా ఉంటాయండి. చిప్ప మొత్తం నేను తింటానే. నాకు కొబ్బరి అంటే చాలా ఇష్టం. కొబ్బరి తినేస్తాను నేనైతే మొత్తం. తియ్యగా ఉంటుంది కదా, తియ్యగా ఉన్న కొబ్బరి అంటే చాలా ఇష్టం. ఇక్కడ పెట్టేసుకున్నా. పంచదార అయితే వేసుకోవాలండి. మా వారు కొంచెం తీయగా తాగరు, కొంచెం చప్పగా తాగుతారు. టీ కూడా చాలా చప్పగా. ఒక చట్నీ బౌల్తో చిన్న కప్పుడు వేసుకోండి. ప్లీజ్ ఒక్కసారి కలుపుకోండి. ముక్క పట్టింది అంతే అండి. చూసారు కదా, బయట వర్షం పడుతుంది, వేడిగా ఈ సేమియా అయితే చాలా బాగుంటుంది. పాలతో చేస్తానండి. గేదె పాలు వేయించుకుంటాము. లీటర్ వచ్చేసి 80 రూపాయలు. నేను లీటర్ వేయించుకుంటాను. ఉదయం 2 సార్లు, ఉదయం సాయంత్రం ఒక 3 సార్లు టీకి. పిల్లలకి మధ్యాహ్నం పెరుగు పెడతాను, మళ్ళీ నైట్ తినేటప్పుడు కూడా పెరుగు పెడతాను అనమాట. పాలు ఎక్కువగా తోడేస్తాను. పెరుగు తింటాము మధ్యాహ్నం నైట్ అందరం. పాలు తాగరు పిల్లలు ఉదయం పూట, టిఫినే చేసి స్కూల్కి వెళ్తారు. సేమియా చట్నీ అయితే అయిపోయిందండి. చూసారుగా, ఇలా వేడి తాగుతూ ఉంటే ఈ చల్లదనానికి బాగుంటుంది. జీడిపప్పు అదే బాదం పప్పు కిస్మిస్లు అయితే వేసానండి. సేమియా చట్నీ అయితే అయిపోయింది అనమాట. అయితే టీ పెట్టాము వారి కోసం అని, మళ్ళీ బంద్ చేసి ఇంకా రావట్లేదు. సేమియా వాసన వస్తుంది. అవును, సేమియా చేసి
వచ్చేసాయి. యోదక్కేది, డాడీ ఏది? సేమియా చేసా. అవునా? లిఫ్ట్ పని చేయట్లేదా అన్న? అవునా, నువ్వు ఫాస్ట్గా వచ్చేసావా? వర్షం తగ్గింది, వాతావరణం చల్లగా అయింది. ఏంటి ఇంత లేటు? వర్షం పడుతూనే ఉందన్న వేడి వేడి. యోదక్క, హాయ్ మదన్నయ్య. పవర్ బ్యాంకు, ఛార్జింగ్. మార్కెట్ ఏమనుకున్నావు అన్న? 2 days మా వారిని చూడగా. 3 days కాదు 4 days. ఖమ్మం నుండి వచ్చారు, అంకుల్ చూడడానికి వెళ్ళారనమాట. అంకుల్ ఎలా ఉంది అన్నయ్య? అంకుల్కి ఎలా ఉంది? షుగర్, బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయా? పర్వాలేదు, తగ్గిందా? మదన్నయ్య కూడా ఖమ్మం వెళ్ళి 3 days అవుతుంది, మా వారు కూడా ఖమ్మం వెళ్ళి 4 days అవుతుంది అనమాట. ఎలా ఉంది మన ఇల్లు? ఎలా ఉంది? ఇక్కడ కూడా 4 days నుండి ఫుల్ వర్షాలు, ఫుల్ వర్షం. ఇక్కడ కూడా ఇంతసేపు మబ్బు పట్టిపోయింది. లేదు డాడీని కనపడి అసలు బాగా చేశారు, వీడియోలు చూసాం మేము, బాగున్నాయి.